సత్యసాక్షి అనుదిన మన్నా ద్వారా మీ అందరికీ శుభోదయం. నేటి యొక్క సాయంకాలం 6 గంటలకు బాయి జంక్షన్లో పరిచయం చేస్తున్న జయప్రసాద్ గారి యొక్క సియోను ప్రార్థన మందిర సంఘంలో క్రిస్మస్ ఉంది. ప్రతి వారు ఆహ్వానించున్నారు. సకాలం వచ్చి ప్రభువుని ఆరాధించవలసిందిగా కోరుకుంటున్నారు. నేటి యొక్క వాగ్దానం సామెతల గ్రంథము 2వ అధ్యాయము 21వ వచనం. యథార్థవంతులు దేశమందు నివసించెదరు. ప్రియ సహోదరి సహోదరులారా, సామెతల గ్రంథములో జ్ఞానవాకులు అనేక మనం చూడగలం. మనం ముఖ్యంగా 1 నుంచి 9 అధ్యాయాలు చూసినట్లయితే జ్ఞానం సంబంధించిన సూచనలు. ఈ యథార్థవంతులు ఎవరంటే దైవ జ్ఞానము కలిగిన వారంట. దేవుని యొక్క జ్ఞానం కలిగిన వారు లేదా దైవ జ్ఞానం తెలియని వారు ఆ పట్టణం మంది ఎవరైతే నివసిస్తారో అక్కడ సమాధానం ఉండడము చూడగలము. ఒకవేళ ఈ దిన పరిశీలన కానీ చూసినట్లయితే ప్రతి చోట కూడా మనుషులకు దేవుని యొక్క జ్ఞానము కోల్పోయినారు, లేదా దేవుని యందు భయభక్తులు కోల్పోయినారు. దానివల్లనే అనేక మంది వారు విచ్చలవిడిగా తిరగడం కానీ లేకపోతే అనైతికమైన జీవితాన్ని గడపడము. అదే దేవుని యొక్క వాక్యం చెప్తుంది, యథార్థవంతులు దేశము నివసించెదరు. ఒకవేళ యథార్థవంతులు ప్రభు అయిన యేసుని నమ్మకించిన వారు లేదా ఆయన తగ్గ ఉన్నవారు ఎలా ఉంటారంట, ప్రేమతో సమాధానంతో ఆయన చెప్పిన ఆజ్ఞ ప్రకారం. ఎందుకంటే ప్రభు అయిన యేసుక్రీస్తు ఆశ ఒక నవీన సమాజాన్ని ప్రారంభించాలి. ఆ సమాజంలో ఏడుపు ఉండకూడదు, దుఃఖం ఉండకూడదు, క్రోధం ఉండకూడదు, అబద్ధం ఉండకూడదు, ద్వేషం ఉండకూడదు. ఒకరొకరు ఆదరించుకుని ప్రేమించుకోవాల్సినది. అలా ఉండాలి అంటే ఖచ్చితంగా మనము దేవుని యొక్క దైవ జ్ఞానం కలిగి ఉండాలి. ఇది నా ఒకవేళ ప్రియ కుమార కుమార్తె నీవు నేను నివసిస్తున్న మనము నిజమైన యేసుని ఎరిగి ఆయన తగ్గట్టుగా జీవించగలుగుతున్నామా? ఈ క్రిస్మస్ ఆనందంలో ఆయన మనం పుట్టింది మన పాపాలను తుడిచివేయడానికి. ఆ పాప విడుదల పొంది ఆయన తగ్గట్టుగా మనము దీవిస్తున్నామా లేదా జీవిస్తున్నామా? ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడా ఘనమైన దేవా, నీకున్నా నీ బిడ్డలను వారిని జ్ఞాపకం చేసుకోండి. నీ దేవుని ఆశ నింపండి. ఇదిగో ప్రభు ఈ క్రిస్మస్ ఆనందాల్లో ఆయన నిన్ను ఎరుగుటకు సహాయం దాచి నీలో బలపడకు సహాయం చేయండి. నీ కృపాక్షములతో నింపి నీకు అనుకూలంగా జీవించుటకు మాకు సహాయం చేసి నడిపించమని నీ బిడ్డలు అడుగుతున్నారు. వాటిని నెరవేరుస్తూ ఇదిగో సాయంకాలం క్రిస్మస్ వేడుక కూడా నీ దీవెన ఆశీర్వాదం నింపమని ఏస్తున్నాం తండ్రి. ఆమేన్. దేవుడు దీవించును గాక. ఆమేన్.